వృషభరాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దైవానుగ్రహం కలిగి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభరాశి వారికి ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరి జీవితం మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. చీకొట్టిన వాళ్లే వీళ్లతో ఏంటంటే కనుకనండి సంబంధాలను పెంచుకుంటారు. అలానే కాకుండా చిన్న చిన్న శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మీకు అద్భుతం జరగబోతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మీకు పుష్కలంగా దైవ అనుగ్రహం ఉంది దైవ అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా తిరుగుండదనమాట. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఉంది, దైవ బలం పెరుగుతుంది కాబట్టి మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మనం కనుక గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారికండి కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయన్నమాట. కష్టాల కూబిలో పడిపోతారు, కష్టాలను ఎదుర్కొంటారు, ధైర్యంగా ఉంటారు. ఎద్దు ఎలాగైతే కష్టపడుతూ ఉంటుందో వీళ్ళు కూడా అలా కష్టపడుతూ ఉంటారు. అంటే వృషభం అంటే ఎద్దు కదండి, ఎద్దుకు ఏంటంటే కనుక బలం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎద్దుకు కష్టపడే తత్వం ఉంటుందన్నమాట. అంటే ఇలా భూమి దున్నటానికి కూడా ఎద్దులతోనే భూమి దున్నుతూ ఉంటాం కదండి. ఎద్దుకి ఏంటంటే కనుక సహనం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కోపం వస్తే మాత్రము అంటే వృషభ రాశి వారండి ఇంకా ఊగిపోతారండి. అస్సలు కూడా వెనక ముందు ఆలోచించకుండా కోపం వస్తే మాత్రం వీళ్ళని ఆపటం ఇంకా విపరీతరం కాదనమాట. ఎంత సహనం అంటే తట్టుకొని ఉంటారో, ఎంత ఓపికతో ఉంటారో అంత కోపిష్ఠులు అని చెప్పొచ్చు అనమాట. వృషభ రాశి వారు ఏంటంటే కనుకనండి నా అనుకున్న వాళ్ళతో చాలా వరకు కూడా అండి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా కష్టాల కూబిలో పడిపోయిన వారు ఉన్నారు. అంటే ముందు పిలిచి కూడా వీళ్ళని అవమానించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ రాశి వారిని ఏంటంటే కనుకనండి అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారు. అవసరం కొద్దీ ఏంటంటే కనుక వీళ్ళతో అంటే కొన్ని విషయాలు తెలుసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు కూడా చాలా తెలివిని కలిగి ఉంటారండి. చాలా తెలివితేటలు ఉంటాయి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది వృషభ రాశి వారికి బాగా తెలుసుంటుంది. కాబట్టి ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ గమనించుకున్నట్టయితే మీకు 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీలో అండి అద్భుతం జరగబోతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. 2వ తేదీ శనివారం ఉంది కాబట్టి శని బాధల నుంచి విముక్తి కలగాలన్నా, మీకు బాగా కలిసి రావాలన్నా మీరు ఏంటంటే కనుక శని ఆలయానికి వెళ్ళండి. అలా కుదరకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడనైనా సరేనండి పూజ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి. అలానే కాకుండా శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించండి. స్నానం చేసుకోండి. స్నానం చేసే నీటిలో తప్పకుండా కర్పూర బిళ్ళను వేసుకొని స్నానం చేస్తే మంచిది. శని నుంచి విముక్తి కలుగుతుంది. శని బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతం జరగటానికి అవకాశం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి చేసుకుంటారు కదా, నల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని కూడా మీరు దానం చేయొచ్చు అనమాట. అలా దానం చేయడం వల్ల కూడా శని బాధల నుంచి మీకు ఏంటంటే కనుక చక్కగా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారు శనివారం పూట ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఒకవేళ ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నారు, ఏదైనా పని కోసం వెళ్తున్నారు, డబ్బుకు సంబంధించిన సమస్య కోసం అంటే వెళ్తున్నారు, అది పరిష్కరించుకోవడానికి, లేదంటే కనుక ఎక్కడికైనా మంచి పని కోసం వెళ్తున్నారనుకోండి, కాకి ఎదురు పడింది అనుకోండి, వెంటనే ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. మనసులో, బయటికి కాదు మనసులో అనుకోండి. అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరు వెళ్ళే పని ఖచ్చితంగా అండి మీకు ఏంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పొచ్చు. శనివారం పూట ముఖ్యంగా చేసుకోండి. ఆ తర్వాత ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉందండి, అనుకూలంగా ఉంటుందన్నమాట. బాగా కలిసి వస్తుంది. మీకేంటంటే పని దగ్గర అండి మంచి ప్రశంసలు లభిస్తాయి. బాసుతో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. అలానే కాకుండా పనిచేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల కూడా మంచి జరుగుతుంది. కొత్త స్నేహాలు చేస్తారు. స్నేహాల వల్ల కూడా మీకు మంచి మేలు చేకూరుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, బాధ పెడతారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మీతో స్నేహం చేయాలని మీ చుట్టూదా తిరగటం, మీతో మాట్లాడటం, మీతో మాటలు కలపటం ఇదంతా కూడా చేస్తారని చెప్పొచ్చు. ఈ రోజు అంతా కూడా మీకు బాగుంటుంది, అనుకూలిస్తుంది. ఇబ్బంది ఎక్కడా లేదు. విద్యార్థులకు కూడా బాగుందని చెప్పొచ్చు. మీకేంటంటే కనుకనండి నల్లటి వస్త్రాలు ధరించి శనివారం అయితే బయటికి వెళ్ళకండి. దానివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. శనివారం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే 3వ తేదీ ఆదివారం ఉంది కదా, ఆదివారం కూడా అనుకూలించే రోజు అనమాట. ఆదివారం కూడా చాలా హుషారుగా ఉంటారు. పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నవన్నీ కూడా అంటే అయిపోగొట్టుకుంటారు. పనులు లేకుండా చక్కగా చూసుకుంటారు. పనుల వల్ల ఉండే ఒత్తిడి తగ్గించుకుంటారు. కొంచెం ఏంటంటే కనుక ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు. అలానే కాకుండా ఫ్యామిలీతో గడుపుతారు. ఈ రోజంతా కూడా ఏంటంటే కనుక రండి కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు. బయటికి వెళ్ళటం, సరదాగా గడపటం ఇదంతా కూడా జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే కనుక అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది.
జరుగుతుందండి. ఒక స్త్రీ వల్ల ఏంటంటే మీకు ఇలా జరుగుతుందన్నమాట. ఎప్పుడంటే కనుక ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు, కొద్దిపాటి మందికి అయితే వృషభ రాశి వారికి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక స్త్రీ ఏంటంటే కనుకనండి మీకు తెలిసిన వాళ్ళే, అంటే మీ బంధువర్గం నుంచి అనమాట, అంటే ఇలా ఒక ఫోన్ కాల్ ద్వారా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుక నాకు ఈ బాధ ఉంది, సమస్య ఉంది, కొంచెం డబ్బు హెల్ప్ చేయండి, నాకు డబ్బు కావాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం అంటే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఏదైనా సరేనండి మీకు తెలిసిన వాళ్ళవి కావచ్చు, స్త్రీలు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళవి అంటే ఇలా ఫోన్ కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకపోవటం మంచిదన్నమాట. వీళ్ళు కావాలని ఏంటంటే కనుక మిమ్మల్ని పరీక్షిస్తున్నారనమాట. కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ధనాన్ని అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే సమస్య కూబిలో పడేయాలని చూస్తున్నారనమాట. డబ్బును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అయ్యో పాపమని మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. ఆ డబ్బు అయితే రాదు. ఇప్పటి వరకు చాలా మందికి హెల్ప్ చేశారండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక మీ నుంచి హెల్ప్ తీసుకుని బాగుపడ్డవారు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళు తిరిగి డబ్బు ఇచ్చింది లేదు, మీరు కట్టింది కూడా లేదు. అప్పుకి ఇచ్చిన డబ్బు కూడా గోలైపోయింది. అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక మీ జేబు నుంచి తీసిచ్చిన డబ్బుని కూడా తీసుకొని కూడా ఇప్పటికి కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఏంటంటే గుడ్డిగా అందరిని నమ్మటం, మోసపోవటం చేయకండి. ఒకసారి మోసం జరిగితే ఆ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి. మీరేంటంటే కనుక మీ మనసు వెన్నెలాగా కరిగిపోతుందండి. ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, అయ్యో పాపమా అన్నట్టుగా అంటారు. మీరు బాధల్లో ఉన్నారండు అనుకోండి, ఎవ్వరు మీ దగ్గరికి రారు, మిమ్మల్ని పలకరించరనమాట, మీ వైపే చూడరండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఏ వ్యక్తి మనతో ఎలా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తితో మనం కూడా అలా ప్రవర్తించాలి. మీకు తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఐస్ లాగా కరిగిపోయి అందరికి హెల్ప్ చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరే ఇబ్బంది పడిపోతారండి. అలా కాకుండా ఏంటంటే ఎవరికి ఎంత హెల్ప్ చేయాలి, ఎవరితో ఎంతలా ఉండాలి, ఎవరితో ఎంతలా మాట్లాడాలి అంతే మాట్లాడండి. అలా చేసుకుంటేనే మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, ఎదగగలుగుతారు. కాబట్టి గమనించుకోండి. ఏ వ్యక్తి ఫోన్ చేసినా, ఏ స్త్రీ మీకు అంటే ఫోన్ చేసి డబ్బులు అడిగినా సరేనండి, లేదని అంటే చెప్పేయండి. మొహం మీద మొహమాట పడకండి. లేదు నా దగ్గర ఎక్కడున్నాయి అన్నట్టుగా చెప్పేయండి, సరిపోతుందన్నమాట. ఈరోజు కూడా మీకేంటంటే 3వ తేదీ బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు, బాగా అనుకూలిస్తుంది, చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత 4వ తేదీ అండి. 4వ తేదీ ఏంటంటే కనుక మనకు సోమవారం కలిసి వస్తుంది కదా. ఈ రోజు వీలుంటే శివయ్యను పూజించండి, శివయ్యను అంటే అభిషేకించుకోండి, ఇంకా మీకు మంచి జరుగుతుంది. మీరేంటంటే కనుక ధన సమస్యలతో సతమతమైపోతున్నారు, ధన సమస్యలతో ఏంటంటే కనుక ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి శనివారం అంటే ముఖ్యంగా ఈ సోమవారం పూట అంటే శని బాధలు పోగొట్టుకోవడానికి పరిహారం చేసుకున్నప్పటికీ కూడా సోమవారం కూడా ఇప్పుడు చెప్పే ఈ పనిని చెయ్యండి. మీరు శివాలయానికి వెళ్ళండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు కోరికలు ఉన్నాయి కదా, కొన్ని కోరికలు తీరటం లేదు కదా, ఆ కోరికలు తీరాలంటే కనుక ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే చెంబడి నీటిని తీసుకొని అందులో ఏంటంటే కనుక చక్కగా పసుపు విభూది కలిపి తీసుకెళ్ళండి. ఆ నీటిని తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేసేసుకొని నమస్కరించుకోండి. అలా నమస్కరించుకున్న తర్వాత మీరు ఏంటంటే నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూడండి. అలా చూస్తే ఏంటంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి. అలానే కాకుండా నంది చెవులో ఏంటంటే కనుక మీ కోరిక చెప్పండి. నంది చెవులో మీ కోరిక చెప్పుకుంటే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి, మీకు మంచి జరుగుతుందండి, అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీ జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నంది చెవిలో తప్పనిసరిగా మీ కోరిక చెప్పుకోండి, సీక్రెట్గా చెప్పండి. నలుగురికి వినిపించేలాగా కాకుండా ఎవ్వరికి వినిపించకుండండి మీ కోరిక కోరుకోండి, తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు, చేతికి డబ్బు అందుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పని దగ్గర కూడా మీకు బాగా అనుకూలిస్తుంది, పనులన్నీ కూడా బాగా చేసుకోగలుగుతారు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగం బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు. విద్యార్థులకు కూడా మంచి సమయం, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, అన్ని రంగాల వారికి కూడా అనుకూల సమయం అని చెప్పొచ్చు. కానీ పెట్టుబడులను పెట్టకండి, మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడుల వల్ల మీకు నష్టం చేకూరుతుంది. కాబట్టి పెట్టుబడులకు దూరం ఉంటేనే మంచిదన్నమాట. ఇంకా ఇలా మీకు ఉంటుందండి. ఈ 3 రోజులు కూడా అద్భుతం జరుగుతుందన్నమాట. ఇబ్బందులు అయితే లేవు, కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న జ్వరాలు, దగ్గులు ఇవి ఏంటంటే సీజనల్గా వచ్చేవి కాబట్టి వస్తాయి, తగ్గుతాయి. వాటి వల్ల ఏమి ఇబ్బంది అయితే కలగదనమాట. కొంచెం నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి నరదిష్టి నుంచి బయటపడటానికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఒక నిమ్మకాయని తీసేసుకొని ఏంటంటే తల చుట్టూదా 11 సార్లు తిప్పుకొని శనివారం కానీ ఆదివారం కానీ నరదిష్టితో సఫర్ అయిపోతున్నారు, నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతున్నారు, నరదిష్టి ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా, ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా నరదిష్టి అయితే పోవట్లేదండి. నరదిష్టి వల్ల అయితే మేము నరకం చూస్తున్నామండి అనుకుంటారు కదా. నరదిష్టి ఏంటంటే కనుకనండి నల్లరాళ్ళను సైతం పగలగొడుతుందన్నమాట. మళ్ళీ అలాంటి దిష్టి మనకు ఉందనుకోండి మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అందుకే ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 11 సార్లు అంటే తిప్పేసి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే రోడ్డు మీద పెట్టేసి ఎడమకాలి మడమతో తొక్కేయండి. ఇది శనివారం కానీ ఆదివారం కానీ చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి, మంచి చేకూరుతుందన్నమాట, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు.
ఇంకా తర్వాత ఈ విధంగా చేసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుందండి. ఇంకా మంచి ఫలితాలనైతే చూస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే గనక రండి, వ్యాపార పరంగా బాగా కలిసొస్తుందండి. మీకు ఎవరైనా సరే డబ్బు ఇచ్చేది ఉంది, ఇవ్వట్లేదు, ఎగ్గొడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ధనం అనేది చేతికి అందుతుంది, సమయానికి డబ్బు చేతికి అందుతుంది కాబట్టి అనేక రకాల సమస్యలు, కష్టాల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసొచ్చేలాగా చేసుకుంటారండి. మీకు మీరేంటంటే గనక కొత్త జీవితాన్ని ఏర్పరచుకుంటారని చెప్పొచ్చు. ఏదైనా అనుకూలించకపోతే అది అనుకూలించేలాగా చేసుకునే అంత శక్తి సామర్థ్యం అనేది మీ దగ్గర ఉంటుందన్నమాట. చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారండి వృషభ రాశి వారు. చూడటానికి ఏంటంటే కనుక ఏం తెలివి లేదు, అమాయకులు అనుకుంటాం, కానీ చాలా తెలివితేటలు ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా తెలివితో ఉంటారని చెప్పొచ్చు. ఏది చేసినా సరేనండి ఆలోచించి చేస్తారు, ఆచితూచి అడిగేస్తారు. అంటే ఏది చేసినా కానీ ఏంటంటే కనుక శ్రమించే గుణం అండి, బాగా కష్టపడతారండి. కష్టపడే వారికి ఎప్పుడు కూడా మన పురాణాలలో చెప్పబడుతుంది, కష్టపడే వారికి దైవానుగ్రహం ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడు కూడా దైవాన్ని నిందిస్తూ ఉంటాం, దైవాన్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడతాం. అంటే దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు, దేవుడు మమ్మల్ని అస్సలు కూడా అంటే పట్టించుకోడు, మాకు దైవానుగ్రహం కలగదు అన్నట్టుగా మనం బాధపడతాం. కానీ దేవుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా వృషభ రాశి వారిపైనే ఉంటుందన్నమాట. అలానే వీళ్ళ కులదేవత, గ్రామదేవత యొక్క అనుగ్రహం కూడా వీరికి సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అందుకే ఇలా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుగ్రహించట్లేదు అనుకోకండి, మీకు ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది. ఇంకా తర్వాత ఈ 3 రోజులు కూడా మీకు బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అమ్మ నాన్న పరంగా ఉండే అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా మీకు ఇంకా తిరుగుండదు.